chiquita. ¿Cómo estás? రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. అందరూ పోతారు. కళ్యాణ్ బాబు అంతే. నార్మల్ గా ఏదైనా పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచే ప్రమోషన్లు స్టార్ట్ చేయడం సహజం. సినిమా రిలీజ్ అవ్వక ముందే సగం హైప్ క్రియేట్ అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఆ మూవీ హిట్టా లేదా అని ఆ మూవీ క్రేజ్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. కానీ మూవీ రిలీజ్ అవ్వక ముందే 135 crores కలెక్ట్ చేసిన ఓజీకి ఎందుకు ఇంత క్రేజు, ఎందుకు ఇంత బజ్జు క్రియేట్ అయింది, అసలు ఇది ఎక్కడ మొదలైంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని స్టార్ట్ చేసిన చాలా తక్కువ రోజుల్లోనే 1K సబ్స్క్రైబర్స్ని అచీవ్ చేసి ఒక మెట్టెక్కేసాం భయ్యా. ఈ వీడియోతో ఆ 4000 hours కూడా కంప్లీట్ చేసి మన ఛానల్కి శ్రీకారం చుట్టేద్దాం భయ్యా. దానికి మీ నుండి ఒక లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింటే మూవీ టైటిల్తోనే 50% మార్క్స్ని కొట్టేశారు భయ్యా మూవీ టీము. ఓజీ అంటేనే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అప్పుడే ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా. అలాంటి జానర్లో పవన్ కళ్యాణ్ గారికి సినిమా పడితే థియేటర్లు తగలబడిపోతాయని మూవీ డైరెక్టర్ బాగా తెలుసు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయిన సుజిత్ అన్న చేతిలో ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలి, ఎలా చూపిస్తే మనకు నచ్చుతుంది అని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఒక ఫ్యాన్గా చూశాడు కాబట్టి ఫస్ట్లో ఒక గ్లిమ్స్ వదిలాడు భయ్యా. ఆ గ్లిమ్స్తో అందరికి అర్థమైపోయింది సినిమా హిట్ కాకుండా ఎవ్వరూ ఆపలేరని. ఆ గ్లిమ్స్తో పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం కానివ్వండి, ఆ టేకింగ్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న కటానా స్టైల్ కానివ్వండి, 1.5 minutes ఇంత బాగా పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎవ్వరు ఏ మూవీలో చూపించలేదు అనేలా కట్ చేశారు భయ్యా గ్లిమ్స్ అయితే. దాంతో ఫ్యాన్స్ అయితే బాగానే సాటిస్ఫై అయ్యారనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సుజిత్ అన్న ఒక ఇంటర్వ్యూలో ఓజీ యొక్క రియల్ నేము ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు ఓజాస్ గంభీర్ అని రివీల్ చేసేసరికి మన వాళ్ళకి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కంటే ఓజాస్ గంభీర్ అనే పేరు భయంకరంగా నచ్చేసింది భయ్యా. దాంతో ఫ్యాన్స్ అంతా కలిసి అంచెలంచెలుగా సోషల్ మీడియాలో బజ్ను క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి సమాధానం సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ అయితే ఊచకోత ఫిక్స్ చిక్కుపోయింది మాకైతే. అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వక ముందే 135 crores కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ అన్న హేటర్స్ అందరికీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓజీ కోసం వెయిట్ చేసే వాళ్ళే ఉన్నారు కానీ హేట్ చేసే వాళ్ళు మాత్రం లేరనే చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మూవీ టీం ప్రతి ఒక్కరూ ఆ మూవీ గురించి ఏదో ఒక హైప్ ఇస్తూనే ఉన్నారు భయ్యా. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తమనన్న అయితే ఎక్స్ మొత్తం తమనన్న ట్వీట్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలా చేసేసుకున్నాడు. ఇంకా ప్రొడక్షన్ టీం కూడా బాగానే ప్రమోట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఓజీ అలియాస్ ఓజాస్ గంభీరా ఇంకా 20 days ఉన్నా కానీ ఓజీ సంబరాలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేశారు భయ్యా. ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారి 1000 crores సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.